సరే, అందరికి వందనాలు. సో ఈ రోజు ట్రైనింగ్ సెషన్ మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసినట్లయితే పాట పాడుకుందాం. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను, మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. ఓకే, భాగ్య స్టార్టింగ్ ప్రేయర్ చేస్తుంది. స్తుతి మహోన్నతుడా యేసయ్యా, మీకే వందనాలు ప్రభువా. యేసయ్యా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చావు ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు ప్రభువా. యేసయ్యా ఎంతో మంది చనిపోతున్నా కానీ ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచావు ప్రభువా. యేసయ్యా నీకే స్తుతులు ప్రభువా, నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు మేము ఇలా కూడి ఉండగా మీరే మమ్మల్ని కాపాడని ప్రభావ. ప్రతి ఒక్కటి విని ఎంతో కొంత నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభావ. ప్రతి ఒక్కటి ఫాలో అవడానికి అక్క వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ నోట్ చేసుకొని మేము మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. పిల్లలకి చెప్పేటప్పుడు ఏంటో ప్రతి ఒక్కటి మీరే మాకు అర్థం చేయండి ప్రభావ. ఏసయ్య ఏదైనా అర్థం కాకపోయినా ధైర్యంగా అడిగేలాగా మాకు ధైర్యాన్ని దయచేయండి ప్రభావ. ఏసయ్య ప్రతి ఒక్కటి మీరే అర్థం చేయండి ప్రభావ. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే కాచి బలపరచండి ప్రభావ. తండ్రి వేసి అక్క వాళ్ళకి మీరే తోడుగా ఉన్నాను ప్రభావ. అక్క వాళ్ళ ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభావ. ప్రతి ఒక్కటి మీ నోటి నుంచి వచ్చేలాగా మాకు సహాయం చేయండి ప్రభావ. వేసి ప్రతి ఒక్కరిని బాగా బలపరచండి ప్రభావ. వచ్చిన ప్రతి ఒక్కరు లాస్ట్ దాకా ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. మధ్యలో వెళ్ళిపోకుండా ప్రభావ. ఏసీఆ నీకు ముందు ప్రియారిటీ ఇచ్చేలాగా సహాయం చేయండి ప్రభావ. ఏసీఆ నేను చేసిన ప్రార్థన పొంది ఉన్నానని నమ్మి వేడుకున్న ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ఆమెన్. అందరికి వందనాలు. సో అందరూ మీ ప్లేసెస్ లో కూర్చున్నట్లయితే సాటర్డే మనం మెమరీ వర్స్ పిల్లలకి ఎలా నేర్పించాలి అన్న విషయాన్ని డిస్కస్ చేసాము. 2 పాయింట్స్ డిస్కస్ చేసాము కదా. 2 పాయింట్స్ ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? అక్క చెప్పేదానికి వాక్యానికి ఇచ్చిన కంఠస్థ వాక్యానికి థీమ్ అనేది ఉండాలి అక్క. దాని ప్రకారమే ఇవ్వాలి అక్క. ఏది పడితే అది ఇవ్వకూడదు. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్. మెయిన్ థీమ్ మీద బేస్ చేసుకొని ఉండాలి. మెయిన్ థీమ్ మీద బేస్ చేసుకొని ఉండాలి అంటే చెప్పే స్టోరీని బట్టి ఉండాలి. చెప్పు షారోన్, కరెక్టే. స్టోరీని బేస్ చేసుకొని మెయిన్ థీమ్ మీద ఉండాలి అక్క మెమరీ వర్స్. ఓకే, సత్యం, అసలైన సత్యం ఏంటన్నది మనం చూడాలి కదా. ఓకే, వెరీ గుడ్, బాగా విన్నారు. సో ఇప్పుడు మిగిలినది కంటిన్యూ చేద్దాం. ప్రసన్న అక్క వందనాలు. సో మెమరీ వర్స్ మీకు ప్రసన్న అక్క టీచ్ చేస్తున్నారు. సో అందరు జాగ్రత్తగా వినండి. అందరికి వందనాలు. ఓకే, మనము మెమరీ వర్క్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు 2 పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా. ఎందుకు పిల్లలకి మెమరీ వర్క్స్ నేర్పించాలి? నేను ఒక 3 చెప్పినట్టున్నాను, గుర్తున్నాయా మీకు ఎవరికన్నా? పిల్లలకి అసలు మెమరీ వర్క్స్ ఎందుకు నేర్పించాలి, అసలు అవసరం ఏంటి? స్టోరీస్ చెప్తే వెరీ గుడ్. ఎవరు చెప్పారు? శ్రావణియా? వెరీ గుడ్ శ్రావణి. నెక్స్ట్ ఇంకా? వెరీ గుడ్, వెరీ గుడ్ భాగ్య, వెరీ గుడ్. 3 అన్నమాట మనం బేస్. ఫస్ట్ ఏంటంటే అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ద్వితీయోపదేశ కాండంలో ఉంటది కదా, 6వ అధ్యాయము 6వ వచనంలో.
సో అది దేవుని ఆజ్ఞ. సో అందుకని మనం పిల్లలకి మెమరీ వర్క్స్ నేర్పించాలి. సెకండ్, వాళ్ళు పాపం చేయకుండా ఉండడానికి వాళ్ళ హృదయంలో ఆ వాక్యం ఉంటది. అది ఎక్కడ ఉండిద్ది? కీర్తనలు 119:9 ఉంటది. సో 11వ వాళ్ళు వచనం. పాపం చేయకుండా ఉండడానికి మనం వాళ్ళకి కన్నత వాక్యం నేర్పించాలి. థర్డ్ ఏంటి? యెహోషువతో దేవుడు చెప్తారు కదా, నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలన్నిటిని మీరు గైకొనాలి అని చెప్తారు. సో మన పిల్లలకి కంటత వాక్యం ఎందుకు నేర్పించాలంటే ఈ 3 ఉన్నాయి అనమాట. నెక్స్ట్, కంటత వాక్యాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకేనా? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ఏదైతే పిల్లలకి ఎవరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు? బాగా ఓకే. నెక్స్ట్, ఖండిత వాక్యాన్ని మనం ఎలా మెమరీ వర్డ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ మనము ఈరోజు పిల్లలకి ఏమి చెప్పబోతున్నాం? విశ్వాసం గురించి చెప్పబోతుంటే విశ్వాసం మీద రిలేటెడ్ అయ్యే మెమరీ వర్డ్స్ ని తీసుకోవాలి. నెక్స్ట్, దాన్ని పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి. మనం తీసుకున్న మెమరీ వర్డ్స్ పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి. నెక్స్ట్, థర్డ్ టాపిక్ వచ్చేసరికి పిల్లలకి ఎలా నేర్పించాలి కంటత వాక్యం? హౌ టు టీచ్ మెమరీ వర్డ్స్. కంటత వాక్యం పిల్లలకి ఎలా నేర్పించాలి? ఎలా నేర్పించాలంటే ఫస్ట్ అది మనం చెప్పే మెమరీ వర్డ్స్ బైబిల్లో ఉందా లేదా అనేది వాళ్ళకి చెప్పాలి. కొంతమంది సండే స్కూల్ కి క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా, అన్యులు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే బైబిల్ తెరిచి అది ఎక్కడుంది, ఏ పేజీలో ఉంది అనేది తెలియచెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఒక కంటత వాక్యం మొన్న చెప్పాను కదా, ఆయన మీతో చెప్పునది చేయుడి. గుర్తుందా? అది ఎక్కడుంది? ఎవరన్నా చూసారా? ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎవరికన్నా తెలుసా? యెహోషువ 1:1. 1:2. యెహోషువ యెహోషువ 1:2. 1:2. 1. అవునా? ఓకే, తీద్దాం. 1:2 లేదే. యోహాను సువార్త 2:5. 5లో చివరిదన్నమాట. 5లో లాస్ట్ లో ఉంటుంది చూడండి. అందరు ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇప్పుడు మనకి మెమరీ వర్స్ తెలుసు కాబట్టి మనం మామూలుగా ఓరగా చెప్పకూడదు అనమాట. పిల్లలకి ఎలా నేర్పించాలంటే, నేను చెప్పే కంటత వాక్యము ఈ బైబిల్లో ఉంది, సో మీరందరూ ఆ బైబిల్ ఓపెన్ చేయండి, ఏ పేజీలో ఉంది, ఎక్కడ ఉంది అనేది మీరు ఫింగర్ పెట్టి పిల్లలకి చూపించాలి. ఓకేనా? ఫస్ట్ మెమరీ వర్స్ వాళ్ళకి ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు ఎరికో గోడల గురించి చెప్పాను కదా. ఎరికో గోడలు ఏం చెప్పాడు యేసే అక్కడ? 6 రోజులు గోడ రోజుకు చుట్టూ ఒక్కసారి, ఆ గోడ చుట్టూ రోజుకు ఒక్కసారి 6 రోజులు తిరగండి అని చెప్పాడు. 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. ఎందుకు తిరగమన్నాడు? వాళ్ళు అనుకోవచ్చు కదా, గోడ చుట్టూ ఈ యేసే ఏంటి, మేము ఆ ఎరుకోలోకి వెళ్ళాలంటే దీని చుట్టూ తిరగమన్నాడు అని ఆలోచించారా వాళ్ళు? ఆలోచించలా. యేసే దేవుడు ఏది చెబితే అది చేశారు. వాళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చుంటాయి అంటారా, రాలేదంటారా? వచ్చే ఉంటాయి కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? చెప్పాడు, యేసయ్య చెప్పాడు, దాని వెనక మిగిలిన పని నేను చూసుకుంటాను, మీరు మాత్రం 6 రోజులు 6 సార్లు రోజుకు ఒకసారి తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి అని చెప్పాడు కదా. సో అలా చెప్పినప్పుడు వాళ్ళు చేశారా లేదా? చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కంటత వాక్యం తీసుకోవాలి. సో ఆయన మీతో చెప్పునది చేయుడి. సో ఆయన ఏం చెప్పారు? ఇప్పుడు మన లెసన్ బేస్ చేసుకొని ఆయన ఏం చెప్పారు? ఎవరైనా చెప్తారా? ఎరుకో గోడల గురించి. ఏం చెప్పారు ఆయన?
ఆయన ఎరుకో గోడ చుట్టూ తిరగమన్నాడు. వెరీ గుడ్. ఆయన ఎరుకో గోడ చుట్టూ తిరగమన్నాడు. వాళ్ళు చేశారా అలా? చేశారా? 6 రోజులు ఎన్నిసార్లు తిరిగి తిరగమన్నారు? 7వ 6 రోజు 7 రోజులు సార్లు తిరిగారా? 6 రోజులు తిరిగారా? 3 రోజులు తిరిగి ఆగిపోయారా? 6 6 రోజులు రోజులు తిరిగారు. అంటే ఏది చెప్పారో 7 అది రోజులు మొత్తం చేసేసారు కదా కదా పిల్లలు. కాబట్టి మనం కూడా యేసయ్య ఏది చెబితే అదే చేయాలి, అది మొత్తం చేయాలి, అంతేకాని సగం చేయకూడదు. అర్థమైందా? అలా మనం ఆ కంటత వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి దానిలో ఏమన్నా హార్డ్ వర్డ్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు ఆయన ఆయన అంటే ఎవరు? కొంతమంది పిల్లలకి డౌట్ రావచ్చు, ఆయన అంటే ఎవరక్క అని అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఆయన అంటే దేవుడు. దేవుడు. దేవుడు అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య యేసుక్రీస్తు. కదా, యేసయ్య. అలా ఒక్కొక్క వర్డ్ నుండి మనము ఏమైతే చెప్పాలనుకుంటున్నాం, ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాం, ఎవరు చెప్పారు అనేది వాళ్ళకి వివరిస్తూ చెప్పాలి. సరేనా? దానిలో ఉన్న హార్డ్ వర్డ్స్ చెప్పాలి. ఆ కంఠత వాక్యం ఉన్న లైన్ మొత్తాన్ని వాళ్ళ చేత చదివించాలి. చేయి పట్టుకొని వాళ్ళ చేత చదివించాలి. వాళ్ళ చేత ఫింగర్ పెట్టించి చదివించాలి అనమాట. ఓకేనా? హార్డ్ వర్డ్స్, కఠినమైన పదాలన్నిటిని వివరించాలి. ఓకేనా? నెక్స్ట్ కంఠత వాక్యాన్ని ఇంకా వాళ్ళకి సులువుగా ఉండేలాగా కొన్ని మెథడ్స్ ఉన్నాయి అన్నమాట మనకి. ఫస్ట్ అసలు ఈ కంఠత వాక్యం పిల్లలకి నేర్పించే ముందు టీచర్ రెఫరెన్స్ అన్నమాట. రెఫరెన్స్ టు ది టీచర్ అంటే ఫస్ట్ ఆ కంఠత వాక్యం మనము అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆయన మీతో చెప్పినది చేయడని మన పిల్లలకి చెప్పాం, అది మనం చేస్తున్నామా లేదా అనేది మనము ఈ మెమరీ వర్స్ అంటే ఈ లెసన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అది మనకే అన్వయించుకోవాలన్నమాట. ఈరోజు నెక్స్ట్ సండే నేను పిల్లలకి ఇది చెప్తున్నాను, నేను అది చేస్తున్నానా లేదా అని ఫస్ట్ అది మనకి సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆ కంఠత వాక్యం మొత్తం మనం నేర్చేసుకోవాలి. బైబిల్ క్లోజ్ చేసి వాళ్ళ ముందు చెప్పాలన్నమాట. బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళకి చూపిస్తూ చెప్పాలి. అంటే మీరు కూడా ఇలా నేర్చుకోవాలి అని. ఓకేనా? ఫస్ట్ మనము ఆయన చెప్పింది చేస్తున్నామా లేదా. పిల్లలకి స్టోరీస్ చెప్పేటప్పుడు కూడా మనం చెప్పాలి. ఒక్కొక్కసారి చెప్తాం కదా, మనం లెసన్ చెప్పిన తర్వాత పిల్లలు మీకు ఒకటి తెలుసా, మొన్న నేను కూడా ఆయన ఇలా చెప్పారు కదా, సో ఇలా చెప్పారని నేను కూడా ఇలా చేశాను, అప్పుడు నాకు కూడా ఈ సమస్య తీరిపోయింది అని చెబుతాం కదా. మనం కూడా మన జీవితంలో జరిగిన చిన్న చిన్న కార్యాల గురించి సండే స్కూల్లో. సో అది ఫస్ట్ మనము చేశామని వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చెప్పాలి. ఇదిగో అప్పుడు ఎరుకోగోడలే కాదు, ఇప్పుడు నా జీవితంలో కూడా నేను ఇదిగో ఇలాంటి సమస్య నా ముందుకు వస్తే నేను కూడా ఆయన ఏం చెప్పారు, సమస్య రంగాలనే ప్రార్థన చేయమన్నారు కదా, సో నేను ప్రార్థన చేశాను, చేయగానే నాకు కూడా నా సమస్య తీర్చేశాడు యేసయ్య. వాళ్ళకి ఎలా ఎరుకోగోడలు కూల్చేశాడో అలా నేను నా సమస్య కూడా తీర్చేశాడు అని మన జీవితంలో లేకపోతే మనకు తెలిసినవి ఈ డేస్ లో కూడా ఇలా చేస్తాడు దేవుడు అని చిన్న ఎగ్జాంపుల్ గా వాళ్ళకి చెప్పాలన్నమాట. ఓకేనా? ఇది ఈరోజు మెమరీ వర్స్. ఫస్ట్ ఎలా ఎందుకు టీచ్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా నేర్పించాలి. నెక్స్ట్ మెమరీ వర్స్ ని మామూలుగా బైబిల్లో ఉన్నది చదివే కాకుండా కొన్ని మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. హాస్య పద్ధతులు అంటారు. అంటే పిల్లలు ప్రతిదీ కూర్చొని వినమంటే వినరు కదా, కొన్ని యాక్షన్స్ చేస్తా చూపిస్తే ఈజీగా నేర్చుకుంటారు. సో ఇప్పుడు నేను ఒక చిన్నది చెప్తాను. ఇక్కడ మీకు 4 టీమ్స్ ఉన్నాయి కదా, రెడ్, గ్రీన్, ఇంకేమేమి టీమ్స్ ఉన్నాయి? బ్లూ, ఎల్లో అక్క. ఓకే, సరే. ఇప్పుడు రెడ్ టీం అనగానే ఆయన అని చెప్పాలి. ఓకేనా? రెడ్ టీం, నేను రెడ్ అనగానే ఆయన అని చెప్పాలి. నెక్స్ట్ బ్లూ అనగానే మీతో అన్నాను. ఓకేనా? రెడ్ టీం కి వర్డ్ ఏంటి?
ఆయన. రెడ్ అనగానే రెడ్ టీం వాళ్ళందరూ అన్మ్యూట్ చేసుకొని ఆయన అని చెప్పాలి. నెక్స్ట్ బ్లూ టీమ్ మీతో, మీతో అనే వర్డ్ చెప్పాలి. నెక్స్ట్ రెడ్ తర్వాత ఎల్లో, రెడ్ బ్లూ గ్రీన్, గ్రీన్ టీం ఉంది కదా, చెప్పునది అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ టీం ఎల్లో, చేయుడి. ఈ 4 వర్డ్స్ నేను ఏదైతే వర్డ్ ఏ కలర్ అయితే చెప్తానో ఆ కలర్ టీమ్ ఆ వర్డ్ చెప్పాలి. అలానే ఇప్పుడు నేను ఎలా అయితే మిమ్మల్ని చెప్పానో అలానే మన సండే స్కూల్ పిల్లలను కూడా ఉన్న వాళ్ళని ఒక 4 గ్రూప్స్ గా చేసి ప్రతి గ్రూప్ కి ఒక్కొక్క వర్డ్ ఇవ్వాలి. ఒక్కొక్క వర్డ్ ఇచ్చి నేను గ్రూప్ 1 అనగానే వాళ్ళు లెగిచి నిలబడి ఆ వర్డ్ చెప్పి కూర్చోవాలి. నెక్స్ట్ గ్రూప్ 2 అనగానే వాళ్ళు కూడా లెగిచి నిలబడి ఆ వర్డ్ చెప్పి కూర్చోవాలి. అలా పిల్లలకి మెమరీ వర్డ్స్ ని నేర్పించవచ్చు. అంటే ప్లేవే మెథడ్ లాగా మనం పిల్లలకి మెమరీ వర్డ్స్ నేర్పించవచ్చు. సరే, ఇప్పుడు మనం ఆడదాం ఆ గేమ్. ఓకే, ఆయన అనే వర్డ్ ఏ టీం కి ఇచ్చాను? రెడ్ టీం. నెక్స్ట్ మీతో బ్లూ బ్లూ టీం. నెక్స్ట్ చెప్పునది గ్రీన్ టీం. వెరీ గుడ్. నెక్స్ట్ చేయుడి ఎల్లో టీమ్ ఎల్లో టీం. ఓకే, ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్. నేను ఏ గ్రూప్ అయితే చెప్తానో ఆ వర్డ్ మాత్రమే చెప్పాలి. ఓకేనా. రెడ్ ఆయన ఎల్లో, చేయుడి. ఎల్లో టీం కి నేనేమి ఇచ్చాను? చేయుడి. చేయుడి. ఓకే, నెక్స్ట్ గ్రీన్ చెప్పునది. చెప్పునది. నెక్స్ట్ బ్లూ మీతో సరే, మళ్ళీ ఈసారి అందరు పార్టిసిపేట్ చేయాలి. అందరి వాయిస్లు నాకు వినపడట్లేదు, అందరి వాయిస్లు నాకు వినపడాలి. ఓకే, రెడ్ ఆయన బ్లూ మీతో గ్రీన్ చెప్పునది. ఎల్లో. చేయుడి. వెరీ గుడ్, బాగా ఆడారు. ఓకే, ఇదొక మెథడ్ అన్నమాట. అంటే మన సండే స్కూల్ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని ఒక 4 టీమ్స్ గా చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్డ్ ఇచ్చేసేసి, ఇదిగో నేను ఈ కలర్ చెప్తే వీళ్ళు లెగ్సి ఈ వర్డ్ చెప్పాలి అని. నెక్స్ట్ చివర్లో ఆల్ అనగానే రిఫరెన్స్ చెప్పాలి. ఏమి చెప్పాలి? రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ ఎక్కడుంది? యోహాను సువార్త 2:5. సో నేను ఆల్ అనగానే మీరు రిఫరెన్స్ చెప్పాలి. సరే, ఇప్పుడు ఫాస్ట్ గా ఆడదాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఆల్ యోహాను సువార్త యోహాను 2:5 అక్కడ మాత్రం యోహాను సువార్త 2:5 అని చెప్పండి. ఇక్కడ మాత్రం యోహాను సువార్త 2:5 చెప్పేసేయండి డైరెక్ట్. ఓకే, రెడ్ చెప్పునది. 2:5 రెడ్ యోహాను సువార్త నేను ఏమి ఇచ్చాను? వర్డ్ ఏమి ఇచ్చాను? అది ఆయన. చెప్పాలి. ఆయన ఒక్కటే. నిర్మల అందరంటే అక్క యోహాను సువార్త. ఆల్ ఆల్ అంటేనే అన్నప్పుడు యోహాను సువార్త. రెడ్ అంటే పెద్దన్నప్పుడు రెడ్ ఓన్లీ వాళ్ళకి ఆయన. ఇచ్చిన వర్డ్ ఒక్కటే చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఎవరు బాగా ఆడతారు? ఏ టీం బాగా ఆడతారు? ఎవరి వాయిస్ వస్తుందో చూద్దాం. ఓకే, రెడ్. అక్క వీడియోస్ ఆన్ చేయాలక్క అందరూ. అవునక్క, అందరు వీడియోస్ ఆన్ చేస్తే చూస్తున్నారా లేదా అని మేము చూస్తాం. వీడియో ఆన్ చేయని అక్కల నెంబర్ అక్కల పేర్లు చదవచ్చా? చదవచ్చు. జాయ్సీ అక్క, నవ్య అక్క, రాజీ శిరోమణి అక్క, మైత్రి అక్క, అజయ్ అక్క, శ్రావణి మైత్రి అక్క. మీరు ఏ శ్రావణి టీమో అక్క, వాళ్ళకి మైనస్ మార్క్స్ వస్తాయి. మీ ఇష్టం. లవ్లీ అక్క, జాయ్సీ అక్క, జీవన్ జ్యోతి అక్క, చేసిందమ్మా. సురేష్ అక్క, ఇంకొక లవ్లీ అక్క ఉన్నారక్క, భాగ్యశ్రీ, అది ఆర్గనైజింగ్ పూజిత అండ్ భాగ్య. మైత్రి అక్క ఆన్ చేయాల, డానీ అన్న ఆన్ చేయాల, శ్వేత అక్క ఆన్ చేయాల. సరే, ఇప్పుడు ఫాస్ట్ గా
ఎవరు బాగా చెప్తారు? రెడ్. ఆయన మీతో అన్నారు ఎవరు? మైనస్ మార్క్ వేయండి రెడ్ వాళ్ళకి. మైనస్ మార్క్స్ వేయండి లవ్లీ. లవ్లీ పాయింట్స్ రెడ్ సరే మైనస్ ఇప్పుడు నెక్స్ట్ రెడ్. ఆయన బ్లూ. మీతో గ్రీన్. చెప్పున్నది ఎల్లో. షేడ్. ఆల్. యోహాను సువార్త వెరీ గుడ్ వెరీ గుడ్. బాగా చెప్పారు. ఓకే, ఇదొక మెథడ్ అన్నమాట. ఇంకొక మెథడ్ ఏంటంటే ఫింగర్ మెథడ్. మన హ్యాండ్ లో ఉన్న 5 ఫింగర్స్ ని యూజ్ చేసుకోవడం మనం పిల్లలకి చెప్పొచ్చు అన్నమాట. అరే మీ హ్యాండ్ చూపించండి అందరూ. ఓకే వెరీ గుడ్. సరే, ఫస్ట్ ఫింగర్ ఉంది కదా మీది. సో ఇదేంటో తెలుసా? ఆయన. ఏంటి ఫింగర్? ఆయన. నెక్స్ట్ ఫింగర్ ఏంటో తెలుసా? మీతో. చెప్పండి. మీతో. నెక్స్ట్ ఫింగర్ ఏంటి? చెప్పునది. చెప్పండి. చెప్పునది. నెక్స్ట్ ఫింగర్ ఏంటి? చెయ్యి. లాస్ట్ ఫింగర్ ఏంటి? రిఫరెన్స్. యోహాను సువార్త 2:5. ఓకేనా? ఇప్పుడు అందరూ క్లోజ్ చేయండి మీ ఫింగర్స్. ఒక్క నిమిషం. ఓకే, చెప్పండి. ఫస్ట్ ఫింగర్ ఏంటి? ఆయన. సెకండ్? థర్డ్? ఫోర్త్? చేయుడి. ఓకే, సో రిఫరెన్స్ అంటే ఫిఫ్త్ ఫింగరా? ఓకే, ఫిఫ్త్ ఫింగర్? వెరీ గుడ్, అక్క వచ్చేసారు. ఓకే అక్క. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, చెప్దామా ఇప్పుడు మళ్ళీ? ఇదేంటి? ఆయన నెక్స్ట్ మీతో. చెప్పునది. యోహాను. సో ఇలా ఫింగర్స్ తో కూడా మనము మెమరీ వర్క్స్ వాళ్ళకి నేర్పించవచ్చు. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ముందుకు పిలిచి వాళ్ళని వరుసగా నిలబెట్టి ఫస్ట్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాడికి ఒక వర్డ్ ఇవ్వాలి. వాడి పేరేంటి? ఇప్పుడు మనం పెట్టింది ఆయన. ఇప్పుడు వాడి పేరు మామూలుగా ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఆయన అని పెట్టాం. నెక్స్ట్ సెకండ్ బాయ్ కి మీతో. నెక్స్ట్ చెప్పునది. ఫోర్త్ బాయ్ చేయి. నెక్స్ట్ రిఫరెన్స్. ఇలా పిల్లల్ని ఆడిపిస్తూ మెమరీ వర్క్స్ ని నేర్పించాలి. అలా నేర్పిస్తే వాళ్ళకి ఈజీగా మైండ్ లో ఉండిపోయింది అనమాట. ఒక్కోసారి వాళ్ళు బయట కూడా అనుకుంటారు, రే నీ పేరు ఆయన, రే నీ పేరు చెప్పునది చేయుడి అని. కొంచెం వాళ్ళకి ఆ మెమరీ వర్క్స్ ఏంటంటే మైండ్ లో అలా స్టోర్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఇంకొక మెథడ్ ఏంటంటే గ్రూప్ మెథడ్ అన్నమాట. గ్రూప్ మెథడ్ ఏంటంటే టీచర్ గ్రూప్, మీరంతా ఒక గ్రూపు, నేను ఒకదాన్ని ఒక గ్రూపు. నేను ఆయన అనే వర్డ్ పెద్దగా చెప్పాను అనుకో, నెక్స్ట్ మీతో అనేది మీరు చిన్నగా చెప్పాలి. నెక్స్ట్ వర్డ్ నేను గట్టిగా చెప్తే మీరు చిన్నగా చెప్పాలి. నేను చిన్నగా చెప్తే మీరు గట్టిగా చెప్పాలి. ఓకేనా? ఒకసారి ట్రైల్ ఆడదాం. ఆయన. చెప్పాలి, గట్టిగా అరవకూడదు. నేను గట్టిగా చెప్తే మీరు చిన్నగా చెప్పాలి. ట్రైల్ అయిపోయింది. ఇప్పుడు రియల్. ఆయన. మీతో చిన్నగా చెప్తున్నారు. ఓకే, చెప్పునది. యోహాను సువార్త 2:5. సరే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు గేమ్?
ఇప్పుడు బాగా ఫాస్ట్ గా నాతో పాటు ఎవరు ఆడతారు ఒకళ్ళు? నేను ఆడతా ఎవరు? శ్వేతక్క నేనంటే పేరు చెప్పాలి. శ్వేతక్కనా? శ్వేత ఓకే శ్వేతక్క. ఓకే శ్వేతక్క, రెడీ? డన్. ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాన్ సువార్త 2:5. వెరీ గుడ్ శ్వేతక్క, బాగా ఆడారు. అలా మనం పిల్లలతో కూడా వాళ్ళు మాక్సిమం గట్టిగా చెప్పడానికే ట్రై చేస్తారు కాబట్టి మనం చిన్నగా చెప్పాలి, అప్పుడు వాళ్ళు గట్టిగా అరిసేసి చెప్తారు. సో ఈ ఈ వేలో కూడా మన పిల్లలకి మెమరీ వర్స్ నేర్పించవచ్చు అనమాట. ఇంకా ఇంకొక మెథడ్ ఉంది, ఏంటంటే ఇద్దరు ఉండాలన్నమాట దానికి. ఒక ఇద్దరు పిల్లల్ని పక్క పక్కన ఇలా ఆపోజిట్ గా నిలబెట్టేసేసి అది కత్తి సాము అనే మెథడ్ అంటారనమాట. మనం ఇక్కడ జస్ట్ పెన్ను పెట్టుకుంటాను, ఇద్దరు ఇలా ఆపోజిట్ గా నిలబడి ఒకే టైంలో ఇలా తిరిగేసేసి ఫాస్ట్ గా మెమరీ వర్స్ చెప్పాలన్నమాట. ఇలా ఉన్న వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు ఇలా తిరిగేసేసి ఆయన మీతో చెప్పినది చేయడి అని ఇద్దరు ఒకే టైంలో స్టార్ట్ చేయాలి, ఒకే టైంలో ఎండ్ చేయాలి. ఎవరు కరెక్ట్ గా రిఫరెన్స్ తో సహా చెప్తారో వాళ్ళు గెలిచినట్టుగా అక్కడ మనం అప్రిషియేట్ చేయొచ్చు పిల్లలు. అక్క ఇక్కడ ఇద్దరున్న వాళ్ళు ఉన్నారు కదా అక్క, వాళ్ళతో ఒకసారి ఎవరన్నా ఇద్దరు ఉన్నారా పక్క పక్కన? అదే ఓకే, పూజిత భాగ్య ఉన్నారు. ఓకే ఈరోజు పూజిత భాగ్య, అర్థమైందా నేను చెప్పింది? పూజిత భాగ్య నిలబడండి, కెమెరా మీకు బాగా కెమెరా సెట్ కొంచెం చేసి దూరంగా పెట్టి ఇద్దరు ఇలా నిల్చోండి. జరుగుతుంది. మన ఇద్దరు ఇటు తిరగాలి. జస్ట్ నిలబడొద్దులే కానీ జస్ట్ అటు తిరగండి, ఆపోజిట్ అలా కాకుండా వెనక్కి. వెనక్కి తిరగండి, అట్లా ఎదురు కాదు, ఇలా నువ్వు ఆ back, గోడ మీ వైపు back తిరగవు, ఈ ఇలా. గోడ వైపు తిరుగు పూజిత. ఆ, ఇద్దరు ఒకేసారి తిరిగి స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి స్పీడ్ గా, ఓకేనా? మళ్ళీ ఒకసారి memory చెప్పండి. నాకు ఆహా పూజిత, కాదు, ఓకే మీరు ఇప్పుడు correct మీరు ఉన్నారు ఇప్పుడు అక్క 1 2 3 స్టార్ట్ అనగానే మీరిద్దరు ఇట్లా తిరగాలి, ఇందాక కూర్చున్నారు కదా ఫస్ట్ నుంచి. సో ఎదురు బదురు ఎదురుగా తిరిగేసేసి తిరిగి వాకింగ్ స్టార్ట్ చేసి ఎవరు స్పీడ్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్, ఓకేనా? స్టార్ట్ అనండి అక్క. ఫస్ట్ రిఫరెన్స్ చెప్పాలి. ఇదిగో భాగ్య రూల్స్ చెప్తున్నా, ఫస్ట్ రిఫరెన్స్ చెప్పాలి, తర్వాత మెమరీ వర్స్ చెప్పాలి, మళ్ళీ చివరిలో కూడా రిఫరెన్స్ చెప్పాలి, ఓకేనా? ఇద్దరులో ఎవరు ఏది చెప్పకపోయినా అవుట్ అయిపోతారు. ఎవరైతే చెప్పిన వాళ్ళు అవుట్. మీ వాయిస్ వినపడట్లేదు పూజిత. అక్క వినిపిస్తుందా? ఓకే ఆ అక్క గట్టిగా చెప్పండి. అక్క ఫస్ట్ రిఫరెన్స్ చెప్పాలా? రిఫరెన్స్ చెప్పాలి, తర్వాత మెమరీ వర్స్ చెప్పాలి, మళ్ళీ చివరిలో రిఫరెన్స్ చెప్పాలి. సరే అక్క. ముందు ఓకే రెడీ 1 2 చెప్పాలి. రెడీ 1 2 3 స్టార్ట్. శివార్త 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన మీతో చెప్పినది చేయడి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. వెరీ గుడ్. కెమెరాకి మీరు మీ ఫేసెస్ ఇలా ఉండాలి, ఇలా ఒకరికొకరు ఎదురుగా పూజిత నువ్వు కూడా బాగా చెప్పావు, ఇంకొంచెం స్పీడ్ చెప్పాలి. ఇది ఆన్లైన్ కదా అక్క, కెమెరా వైపు తిరిగారు. అదే సరే, పిల్లలకు మాత్రం ఇలా అదొక గేమ్ లాగా ఇలా తిరిగిన వాళ్ళు వెంటనే ఇలా వేలు గాని వాళ్ళ చేతిలో ఏదైనా పెన్ ఉన్నా గానీ ఇలా చూపించి ఎదురున్న వాళ్ళకి మెమరీ వర్స్ చెప్పాలన్నమాట. యోహాను సువార్త 2:5 ఆయన మీతో చెప్పినది చేయడి అని ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ డే నుండి మెమరీ వర్స్ మనం చెప్పకపోయినా వాళ్ళే నేర్చుకొని వస్తారనమాట. అలా ఇప్పుడు చెప్పిన మెమరీ వర్స్ చాలా మెథడ్స్ విన్నాం కదా, వాటిలో మనకి నచ్చింది యాక్షన్స్ తో సహా కూడా చేయొచ్చు. మీరు ఎవరైనా చేస్తారా? ఆయన మీతో చెప్పినది చేయడి యాక్షన్ మెథడ్ యూజ్ చేసి.
ఏదైనా చేయొచ్చు, మీరు ట్రై చేయొచ్చు. చెప్తాను. ఓకే శ్వేతకు చెప్తానన్నారు. లాస్ట్ 2 minutes. ఫాస్ట్ గా. ఆయన చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. మళ్ళీ చెప్పండి అక్క. ఓకే, వెరీ గుడ్. ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఓకే శ్వేతక్క. కాకపోతే యాక్షన్ సరిగ్గా కనపడలే, మాకు కెమెరాకి దూరంగా ఉన్నారు, ఓకే. మీ హ్యాండ్స్ సరిగ్గా కనపడలే. ఇప్పుడు కెమెరా కొంచెం కింద కానండి. ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. వెరీ గుడ్ శ్వేతక్క. సేమ్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా నన్ను చెప్పమంటే నేను ఇదే యాక్షన్ చెప్పాను. ఓకే, ఇది మెమరీ వర్స్. నేను కొన్ని రేపు మీరందరూ ఒక్కొక్క మెమరీ వర్స్ ఈ మెథడ్ చెప్పాం కదా, వీటిల్లో ఏదో ఒకటి మీరు ప్రిపేర్ అయి రావాలి. ఓకేనా? ఇదే మీకు రేపటికి వర్క్ అన్నమాట. మేము గ్రూప్ లో కొన్ని పెడతాను, అలా పజిల్ లాగా చేసి పెట్టొచ్చు. లేకపోతే ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి రేపు ప్రతి ఒక్కళ్ళు ఒక మెమరీ వర్స్ చెప్పాలి. ఇదే కాదు, ఆయన మీతో చెప్పినది కాకుండా మీకు వచ్చిన మెమరీ వర్స్ ఏదైనా మెథడ్, ఒక మెథడ్ యూజ్ చేసి చెప్పాలి. ఓకేనా? ఓకే, మనం ప్రేర్ చేసుకొని ఏంటి చేద్దాం. చేస్తారా అలా? చేస్తాను అక్క. 1 minute. అందరు కళ్ళు మూసుకున్నాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఇదిగో మెమరీ వర్స్ ఎలా పిల్లలకు నేర్పించాలో మేము నేర్చుకుంటూ ఉండంగా మా సండే స్కూల్ టీచర్స్ అందరూ ప్రభు ఎంతో యాక్టివ్ గా ఇవన్నీ హోంవర్క్ చేసి రావడానికి సహాయం చేయండి. చిన్న పిల్లలకు మేము యాక్టివ్ గా నేర్పించగలిగినట్లు ప్రభు చూపించండి. నీ ఆత్మతోమలో నింపి బలపరచమని యేసయ్య నమ్మని అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. హోంవర్క్ ఇది, అందరూ మీ హోంవర్క్స్ చేసి రండి, సరేనా? అక్క ఇస్తారు గ్రూప్ లో ఏం చేయాలన్నది, సో చేసి రండి. ఓకేనా? అందరికి వందనాలు. బాయ్ బాయ్. అందరికి వందనాలు. ఈరోజు సెషన్ ఎలా ఉంది? సెక్షన్ ఎలా ఉంది? అర్థమైందా? ఇంట్రెస్టింగ్. వెరీ గుడ్. అర్థమైతే 2 thumbs చూపించండి. థ్యాంక్ యూ. ఓకే.